మన వంటగదిలో అల్యూమినియం పాత్రలకి అంటే సేవెండి సత్తు పాత్రలకి చాలా ప్రాధాన్యం ఉంది. చౌకగా లభించేటువంటి ఈ పాత్రల్ని వంటకు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ పాత్రల్లో వండినటువంటి ఆహార పదార్థాలు తిన్నాక 0.01% నుంచి 1% వరకు జీర్ణకోశం శోషించుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తోంది. అలా శరీరంలో పెద్ద మొత్తంలో అల్యూమినియం కనుక పేరుకుపోయినట్లయితే మూత్రపిండాల మీద తీవ్ర ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పాత్రల్లో ఉండేటువంటి పులుపు పదార్థాలు టమోటా, చింతపండు, నిమ్మ అటువంటి పదార్థాలను లేకపోతే పులుసుల్ని ఈ పాత్రల్లో వండితే అల్యూమినియం ఎక్కువగా కరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఈ పాత్రలో వండినటువంటి ఆహారాన్ని మనం భుజిస్తూ ఉంటే అది శరీరానికి హాని చేసే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ఈ అల్యూమినియం వల్ల మన శరీరంలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి మూలకాలు ఉపయోగపడకుండా నిరోధించేటువంటి అవకాశం కూడా కొద్ది మందిలో ఉండేటువంటి అవకాశం ఉంది. శరీరంలో అల్యూమినియం నిరంతరం చేరటం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అల్యూమినియం ఉత్పత్తులను నిరంతరం వినియోగించకుండా ఉండటం మంచిది అని తెలుస్తోంది. అలాగే అల్యూమినియం పాత్రల్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం కూడా మంచిది అని చెప్పి తెలుస్తోంది.